వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులోనూ గ్రేటర్ వరంగల్ పరిధిలో కూడా పడుతున్న వర్షాల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ ఇమీడియట్లీ అక్కడ జనాన్ని సేవ్ చేయడానికి కావాల్సినటువంటి సరంజామాతో కూడా సన్నద్ధం ఉంది. అయితే ఏదైనా ప్రమాదం జరిగితే భారీ వరదలు వస్తే ఏ విధంగా ఆపదలో ఉన్న వాళ్ళను రక్షిస్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. మనతో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంటే కూడా ఒక సముద్రాన్ని మహానదిని తలపించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువులన్నీ కూడా మారిపోయాయి. ఎక్కడ చూసినా కానీ ఉద్ధృతమైనటువంటి వర్షంతో పాటు అదే స్థాయిలో కూడా చెరువులన్నీ కూడా నిండిపోయాయి, మత్తడి పడుతున్నాయి. సేమ్ టైంలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఇది వడ్డేపల్లి చెరువు. ఈ వడ్డేపల్లి చెరువుకు సంబంధించి కూడా చూస్తే ఏ స్థాయిలో ప్రవాహం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వరంగల్ నగరానికి సంబంధించి అనేక లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ లోతట్టు ప్రాంతాలలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. చాలా కాలనీలు ముంపుకు గురయ్యాయి. అలాంటి సమయంలో ఏ విధంగా వీళ్ళు రక్షిస్తారు? ప్రస్తుతం అయితే ఇది ఒక మాక్ డ్రిల్గా మనం చూడొచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితులు కనుక ఉంటే డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా ఏ విధంగా వాళ్ళని వెళ్ళి సేవ్ చేస్తాయి. ఎంత వరద వచ్చినప్పటికీ కూడా ఆ వరదలో ఇలాంటి బోట్ల సహాయంతో లోపలికి వెళ్ళి వాళ్ళను రక్షించడానికి కావలసినటువంటి సరంజామా అంతా కూడా సిద్ధం చేసుకొని ఈ విధంగా బోట్లో వెళ్తారు. అలా బోట్లో వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళను రక్షించేందుకు టీమ్స్ అంతా కూడా రెడీగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చెరువులో కూడా ప్రయాణం చేస్తున్నాం ఈ బోట్ సహాయంతో. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళను రక్షించేందుకు ఇలాంటి బోట్స్ తోటి కావచ్చు, ఇలాంటి డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఎప్పుడు సన్నద్ధమై ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 4-5 సంవత్సరాలుగా చూస్తే వరంగల్ నగరంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ అతి భారీ వర్షాలతోటి అనేక మంది నిరాశ్రయాలు ఆపదలు చిక్కున్నారు. ప్రస్తుతం అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సార్, డిఆర్ఎఫ్ బృందం ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధంగా సన్నద్ధమై ఉన్నది? సార్ నమస్కారం, నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్. నా పేరు శంకర్లింగం సార్. ఇప్పుడు ప్రజెంట్ 2 days నుంచి మన దగ్గర మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హెవీగా హన్మకొండ వరంగల్ జిల్లాలో నిన్నటి నుంచి బాగా వర్షాలు ఉధృతంగా పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో మేము యాజ్ ఏ డిఆర్ఎఫ్ టీమ్స్గా మేము 27 members 4 టీమ్గా 24/7 సర్వసన్నద్ధంగా 24 hours అప్రమత్తంగా ఉంటున్నాం. ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా, ఎలాంటి వరద ముంపుకు గురైన ప్రాంతాలైనా ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్లీ మా డిఆర్ఎఫ్ టీమ్స్ని అక్కడ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి మేము సర్వసన్నద్ధమై ఉన్నాము. సార్, అంటే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తేనేమో చాలా ఫ్లడ్ కనిపిస్తున్నట్టుంది. సేమ్ టైంలో చూస్తే చాలా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చింది కూడా చూసాం లాస్ట్ ఇయర్. అట్లాంటి ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మీరు వెళ్ళగలుగుతారా? ఎట్లా ఉంటుంది? ఎలాంటి ఫ్లడ్ వచ్చినా మేము దాన్ని ఫేస్ చేయడానికి, పబ్లిక్ని రక్షించడానికి, వాళ్ళ సురక్షిత ప్రాంతం తీసుకెళ్ళడానికి సరైన ట్రైనింగ్, సరైన ఎక్విప్మెంట్, సరైన అన్ని మేము చేసుకొని రెడీగా ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం అంటే లాస్ట్ ఇయర్ కావచ్చు, అంత 3-4 సంవత్సరాలుగా ఏ స్థాయిలో వరదలు వచ్చినాయి, ఎన్ని కాలనీలు మన దగ్గర ఇట్లాంటి వరదకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఈసారి అట్లాంటి కాలనీస్ ఎన్నింటిని ఐడెంటిఫై చేశారు? టోటల్గా మనము ఈ ఇనండేషన్ కాలనీస్లో మన జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 13 కాలనీస్ని మనం రికగ్నైజ్ చేసాం. 2023లో ఉధృతంగా వరదలు వచ్చాయి. ఆ టైంలో మనము 676 మందిని ఈ 9 కాలనీ నుంచి పబ్లిక్ని నీటిలో మునిగిన ఇండ్లని కానీ, పబ్లిక్ ఇళ్ళ మీద ఎక్కిన పబ్లిక్ని కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ని కానీ, ఓల్డేజ్ పీపుల్ని కానీ అందరినీ కూడా మేము 2023లో 673 మందిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే చాలా కాలనీలలోకి సంబంధించి అంటే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ ఉంటున్న దగ్గర మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంటుంది? తర్వాత ఈ టీమ్స్ అంతా కూడా 24 గంటలు షిఫ్ట్ వైజ్గా పనిచేస్తుంటాయి కదా, ఎట్లా వెళ్తుంటాయి? మాకు మా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి మా కమిషనర్ గారు, మా మేయర్, మేమందరము ఆల్వేస్ మేము మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాం. మోరోవర్ మాకు సెల్ ఫోన్స్ కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ కాల్స్ని ఎప్పుడైతే కాల్స్ రాగానే ఇమీడియట్లీ ఆ కాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డిఆర్ఎఫ్ టీమ్స్ తీసుకొని బోట్స్ విత్ లైఫ్ జాకెట్, లైఫ్ బాయ్స్ విత్ లైఫ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇమీడియట్లీ మనం లోడ్ చేసుకొని ఇమీడియట్లీ మేము ఆ సురక్షిత ఎక్కడైతే ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ఏరియా ఉందో ఆ ఏరియాకి మేము ఇమీడియట్లీ
వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి, ఇట్లాంటి వరద వచ్చినప్పుడు ఆ వర్షంలో కూడా మీరు వెళ్ళి వాళ్ళను సేవ్ చేయడానికి కానీ రిస్క్ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉండదా? అట్లా కూడా చేస్తారా? రిస్క్ ఆపరేషన్ ఎక్కడ ఎలాంటి ప్లేస్ అయినా సరే వాళ్ళని ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ప్రతి ఏరియాకి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతం అయితే ఈ 2 రోజుల నుంచి ఎట్లా ఉంది సార్ వెదర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు పడుతున్నటువంటి వెదర్ రిపోర్ట్ కూడా చాలా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు, దాని తగ్గట్టుగా రెడీ అయినట్లేనా? ఆ విధంగా వెదర్ ఐఎండీ రిపోర్ట్ ప్రకారం మేము రోజు మానిటరింగ్ చేసుకుంటున్నాం. ఐఎండీ రిపోర్ట్ ప్రకారం నిన్నటి నుంచి మనకి మన ఏరియాలో వర్షం పెరగడానికి అవకాశం ఉంది. నిన్నటి నుంచి పెరిగింది వర్షం, ఈ రోజు కూడా వర్షం ఉధృతంగా ఉంది. ఇంకా 3 days కూడా వర్షాలు ఉంటాయని అంటున్నారు. దానికి ఐఎండీ రిపోర్ట్ ఫాలో అవుతూ మేము సర్వసన్నద్ధంగా అయ్యి రెడీగా ఉన్నాము. సో ఇది డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి ఇటు జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సార్ ఏదైనా ఫోన్ నెంబర్ అంటే మీ దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే ఏ నెంబర్ కాల్ చేయాలి? మా టోల్ ఫ్రీ నెంబర్, మన మున్సిపల్ కార్పొరేషన్ టోల్ ఫ్రీ నెంబర్ 9701999645 ఉంటుంది. మోరోవర్ నా నెంబర్ కూడా 9701999688 నాది ఉంటుంది. మా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ది కూడా నెంబర్ ఉంటుంది. ఈ 3 నెంబర్లకి ఏ ఫోన్ వచ్చినా మేము ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతూ ఉంటాం. సో ఇది వరంగల్ నగరంలో ఏదైనా సరే విపత్కర పరిస్థితి వచ్చినా, భారీ వరదలు వచ్చినా సార్ చెప్పండి. యాజ్ వెల్ యాజ్ మేము పోలీసు, ఫైర్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. తర్వాత మన హన్మకొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి కూడా అక్కడ నుంచి వాళ్ళ దగ్గర కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశారు. వరంగల్ కలెక్టరేట్ కూడా కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశారు. ఇవన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతూ ఉంటాం. సో ఇది ప్రస్తుతం వరంగల్ నగరానికి సంబంధించి డిఆర్ఎఫ్ బృందాలు ఏ విధంగా సన్నద్ధమయ్యో తెలుసుకోవచ్చు. మనం ప్రస్తుతం చూస్తే చూడొచ్చు, ఒక్కసారి వాతావరణం అంతా కూడా మేఘావృతం ఉంది. గత 3-4 రోజులుగా వర్షాలైతే విస్తారంగా పడుతున్నాయి, అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మరో 3-4 రోజుల పాటు కూడా ఇదే తరహాలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందనేది వెదర్ అలర్ట్ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కావచ్చు, అటు వరంగల్, హన్మకొండ 2 జిల్లా హెడ్ క్వార్టర్ కార్యాలయాలు కూడా కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ సెంటర్లు ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా వరంగల్ నగరంలో అనేక కాలనీలు ముంపుకు గురయ్యాయి, వరదలలో ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే అధికారులు కూడా చెప్పినట్టుగా 2023లో దాదాపు 700 మంది వరకు కూడా సేవ్ చేశారు. చాలా కాలనీలు ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బోర్డ్స్ కావచ్చు, లైఫ్ జాకెట్లు కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్స్ కావచ్చు, సిబ్బంది 24 గంటలు కూడా ఏ సమయంలో ఏ టైంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మేము రెడీ, ప్రజలను రక్షించడానికే మేము ఉన్నాం, ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. ఏ మాత్రం చిన్న ఆపద ఉన్నా కానీ మా టోల్ ఫ్రీ నెంబర్లకు కావచ్చు, లేదా మా సెల్ ఫోన్లకు కావచ్చు, చిన్న సమాచారం ఇచ్చినా మా టీమ్స్ అంతా కూడా అక్కడికి వెళ్తాయి, ఆపదలో ఉన్న వాళ్ళను రక్షిస్తాయనేది డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఆ సిబ్బంది కూడా అదేవిధంగా సన్నద్ధమైంది. చూసాం కదా ఇంత భారీ వర్షంలో కూడా వాళ్ళు ఏ విధంగా మాక్ డ్రిల్ చేస్తున్నారో. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు సిబ్బందిని సన్నద్ధం చేయడం కోసం ఇదంతా కూడా చేయడం. ఎందుకంటే ఎంతటి భారీ వర్షం వచ్చినా, ఎంతటి వరద వచ్చినా కానీ ఇమీడియట్లీ ఆ విధంగా జనాన్ని రక్షించేందుకు ఈ మాక్ డ్రిల్ చేయడం అనేది కూడా అందులో ఒక భాగం. ప్రస్తుతం పడుతున్న వర్షాల నేపథ్యంలో కూడా ఈ విధంగా మాక్ డ్రిల్ చేస్తూ కూడా ప్రజలకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఉన్నాం, ఎలాంటి ఆపద వచ్చినా కానీ మిమ్మల్ని రక్షించేందుకు మేము రెడీగా ఉన్నామనే ఒక మెసేజ్ అయితే డిఆర్ఎఫ్ బృందాలు అయితే జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి బృందాలంతా కూడా ఇస్తున్నాయి. ఇటు ఫైర్కి సంబంధించినటువంటి కావచ్చు, అటు పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ కూడా నగరంలో ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కొని ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించేందుకంతే ఈ టీమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, సన్నద్ధమై ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని వడ్డేపల్లి చెరువు నుంచి.